అమ్మ నిజంగానే మంచిగా గుర్తుంచుకోండి, మనము కనుక మన జీవితంలో సమర్పణ ఉంది అని మనము ప్రూవ్ చేయకుండా, లేక మనము అటువంటి విశ్వాసం ఉంది అని మన క్రియల ద్వారా మనము ఎప్పటి వరకైతే దేవుణ్ణి మహిమపరచలేము, అప్పటి వరకు కూడా భక్తి చేస్తాం, ఆరాధన చేస్తాం, మందిరాలకు వస్తాం, ఇంటికి వెళ్తాం, తింటాం, పడుకుంటాం. కానీ ఏదైనా పరిస్థితి వస్తే మాత్రము బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం అలా, యాకోబు చెప్పడం ఏంటంటే, అబ్రహాంకి ఆయన విశ్వాసము ఎలా ప్రూవ్ అయింది అంటే క్రియల ద్వారానే అయింది. ఆ తర్వాత రహాబ్ అనే వేశ్య గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమని గురించి చెప్తున్నాడు? అబ్రహాం గురించి చెప్తున్నాడు. ఇంకా అబ్రహాం గురించి ఏం చెప్పాడంటే, కాబట్టి అన్నాడు, విశ్వాసం అతని క్రియలను కూడి కార్యసిద్ధి కలుగజేసినను, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అన్న లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగాను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము గాక క్రియల మూలమునను నీతిమంతునని ఎంచబడునని మీరు దీనివల్ల గ్రహించితిరి. ఏంటండి, ఒకవేళ నేను సమర్పణతో ఉన్నాను, నాలో విశ్వాసం ఉంది అని నేను అనుకోవడం కాదు, దానికి తగినట్టుగా నేను చేసే క్రియలు కూడా ఉండాలి అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నాడంటే, మనుష్యుడు అటువలనే రహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలను ఎంచబడను కదా. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఆవిడ కూడా, వాళ్ళు వచ్చారు, వాళ్ళు రాగానే వాళ్ళెవరో వాళ్ళకి ఆమె పరిచయం, క్రైస్తవులో చూడగానే ఏం చేసింది, ఆవిడ వాళ్ళని దాచిపెట్టింది. దాచిపెట్టగానే వాళ్ళందరూ వచ్చారు. ఎవరో వచ్చారు ఇశ్రాయేలు జనంలోంచి మన మధ్యలోనికి, తెలిసింది మాకు, నీ ఇంటి వైపు వచ్చినట్లు మాకు కనపడింది, మాకు చెప్పారు, ఎక్కడ వాళ్ళు అన్నారు. అయ్యా, వచ్చింది వాస్తవమే, కానీ గవిని వేసే టయానికి, లేక ప్రైజ్ లార్డ్ ఊరి గేట్ వేసే టయానికి వాళ్ళు వెళ్ళిపోయారు అందు. ప్రైజ్ లార్డ్. ఓకే, వాళ్ళు చూశారు, ఇన్స్పెక్ట్ చేశారు, ఆవిడ దాచిపెట్టిన చోటుకి వాళ్ళు కనుగొనలేకపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక టాస్క్ ఏంటంటే, వాళ్ళని దాచిపెట్టడం ఒక టాస్క్, అంతేనా? వాళ్ళని దాచిపెట్టడము ఒక ఎత్తు, ఒక ప్రైజ్ లార్డ్ టాస్క్, అది రిస్క్, తన ప్రాణం మీదకి వచ్చే రిస్క్. వాళ్ళు వెళ్ళిపోయారు, అమ్మయ్యా. ఇప్పుడు ఇంకోటి రిస్క్ ఉంది, ఏంటంటే వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి ఎలా పంపించాలి? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన ఎవరైనా చూశారనుకోండి, హల్లెలూయా, ఏదైతే ఫస్ట్ రిస్క్ తీసుకుందో అది కూడా వృధా అయిపోద్ది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రైజ్ ది లార్డ్, ఒక టాస్క్తో ఆవిడ ప్రూవ్ చేయలేదంటున్నాడు. యాకోబు ఏమంటున్నాడంటే, అబ్రహాం కూడా ఒక్క క్రియ ద్వారా ఆయన విశ్వాసాన్ని ప్రూవ్ చేయలేదు, మల్టిపుల్ రిస్క్ తీసుకున్నారు. మనం ఒక్క రిస్క్ తీసుకోవడానికే విసిగెత్తిపోతున్నాం. మల్టిపుల్ రిస్క్ విశ్వాసంలో, విశ్వాస యాత్రలో మరలా చాలా పరిస్థితులు ఒకే టైంలో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఒక రిస్క్ ఏంటంటే, వాళ్ళని దాచిపెడితే ప్రాణం మీదకి వచ్చిన రిస్క్ అయితే, మళ్ళా వాళ్ళని తీసి బయటికి పంపించడం ఇంకా పెద్ద రిస్క్. అందుకోసం రాయబడిన మాట, వాళ్ళని దాచిపెట్టెను అని అంటలేదు, ఏమంటున్నాడు? చేర్చుకొని వేరొక మార్గం వారిని వెలుపలికి పంపి వేసినప్పుడు. ఆమె టార్గెట్ ఏంటి? వాళ్ళకి హాని కలగకూడదు, అది ఆమె టార్గెట్. ఎప్పుడు అది ప్రూవ్ అయింది? వాళ్ళకి హాని కలగకుండా ఆవిడ వాళ్ళని పంపి వేసినప్పుడు ప్రూవ్ అయింది. దాచిపెట్టినప్పుడు ప్రూవ్ అవ్వాల. హల్లెలూయా. కానీ వాళ్ళకి హాని కలగకుండా, వాళ్ళని ఈ ఎరికో ప్రాంతంలో వాళ్ళ చేతిలో పడకుండా వాళ్ళని కిటికీ గుండా దింపి వాళ్ళకు ఒక ఆనవాళ్ళు చెప్పింది, అయ్యా, ఒక 3 రోజుల దాకా మీరు ఇక్కడే దాచుకొని ఉండండి, దగ్గరలో దాచుకొని ఉండండి, వాళ్ళు వెతికి వచ్చేస్తారు లోపల, అప్పుడు వెళ్ళండి, లేకుంటే మీరు వెళ్తే వాళ్ళు ఎదురు పడతారు, మళ్ళీ చచ్చిపోతారు. ఆవిడ మల్టిపుల్ ప్రైజ్ ది లార్డ్ టాస్క్, మల్టిపుల్ వేస్లో తన క్రియలని ప్రైజ్ ది లార్డ్ కనపరుస్తుంది. వాళ్ళని పంపివేసినప్పుడు, అంటే వాళ్ళని పంపేటప్పుడు ఏముంది, అయ్యా జాగ్రత్త, ఈ కిటికీ గుండా దిగేలేదా, సడన్గా వెళ్ళిపోకండి, వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ వెతుకుతున్న వాళ్ళు రిటర్న్ వస్తారు, మళ్ళీ వాళ్ళు కంటపడతారు.
సో ఆవిడ వాళ్ళ బాధ్యతని ఎప్పటి వరకు తీసుకుంది అంటే వాళ్ళని దాచిపెట్టడం వరకు మాత్రమే కాదు, వాళ్ళకి ఫైనల్గా డెస్టినేషన్ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇశ్రాయేల్ దగ్గరికి చేర్చేటువంటి వరకు కూడా తనదే బాధ్యతగా తీసుకుంది. హల్లెలూయా. మనం ఏదైనా బాధ్యత తీసుకుంటే ఒక వారం చర్చికి తీసుకొచ్చేస్తే అయిపోయింది అనుకుంటాం. హల్లెలూయా. వాళ్ళు రక్షణ పొందే వరకు కూడా మనదే బాధ్యత. అబ్బా ఇదేం బాగాలేదు పాస్టర్ గారు, అందులోకి వెళ్ళిపోండి, రాహాబ్ దగ్గరికి వెళ్ళిపోండి, మా దగ్గర రాకండి అంటారు. రాహాబు అనే వేశ్య మల్టిపుల్ రిస్కులు తీసుకొని వాళ్ళని ఎలాగైనా కూడా ఏ హాని కలగకుండా వారు చేరుకోవాల్సిన స్థలానికి చేరుకోవడానికి కంప్లీట్గా ఆవిడే బాధ్యత తీసుకుంది. గమనిస్తారు. కాబట్టే యాకోబు అంటున్నాడు, ఆవిడ తన క్రియల ద్వారా తన సమర్పణ, దేవుడు అంటే భయాన్ని, ఆమె అన్నది, అయ్యా సర్వలోకమునకు ఈ దేవుడు నిజమైన దేవుడయ్యా, మీ దేవుడు మిమ్మల్ని ఆరిన నేల మీద ఎర్ర సముద్రము దాటిన విషయాన్ని మా దాకా వచ్చింది, మా గుండెలంతా అవిసిపోయినాయి, అమ్మో వెనకడుగు ఈ దేవుని చేతిలోంచి మనం ఎవరు కాపాడుతారు. ఆవిడకి ఒక విశ్వాసం ఉంది దేవుడు అంటే, ఆవిడకి ఒక నమ్మిక ఉంది దేవుడు అంటే, ఆవిడకి ఒక సమర్పణ ఉంది దేవుడు అంటే. అలా అని కూకుందా? క్రియల ద్వారా ప్రూవ్ చేస్తుంది. సో నా మా సమర్పణలో, నా డెడికేషన్లో, నా విశ్వాసంలో క్రియలు లేవనుకో, హల్లెలూయా, దేవుణ్ణి ఎప్పటికీ నేను అనుభవించలేను. దేవుని అనుభవించలేనంటే దేవుణ్ణి నా పరిస్థితుల్లోకి నేను ఆహ్వానించలేను, దేవుణ్ణి నా జీవితంలో కల్పించుకునేలాగా నేను చేయలేను. నేను పాటలు బాగా పాడగలను, నేను వాక్యం బాగా చెప్పగలను, ఏదో చేయగలను, కానీ దేవుణ్ణి మన జీవితంలోనికి తీసుకొని రావడము, అదే అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతము అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై జీవించుట అసాధ్యము. అంటే అర్థం ఏంటంటే నిజంగా క్రియలు లేకుండా, దానికి విశ్వాసము తగిన క్రియలు లేకుండా దేవుణ్ణి మన మధ్యలోనికి తీసుకురావడము అసాధ్యం. కానీ ఇక్కడేమంటున్నాడు, ఆపత్కాలంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమే ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న సహాయకుడు. ఇప్పుడు నా ఆపద వచ్చినప్పుడు దేవుడు రావాలి అంటే నేను ఎలా బ్రతకాలి, అదే అక్కడ చూస్తున్నాము. హల్లెలూయా. వాళ్ళ తమను తాము అపవిత్రపరచుకోకూడదని వాళ్ళు ఏం చేశారంటే క్రియల్ని చూపిస్తున్నారు. క్రియలు ఏంటంటే రిస్క్ తీసుకుంటున్నారు. ఏం రిస్క్ అంటే శాఖధాన్యములు అంటే తెలుసా? శాఖధాన్యములు అంటే జనరల్గా ప్రైజ్ ది లార్డ్, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ శాఖధాన్యములు అని అడిగారు. నేను అనుకుంటాను ఆ వంటలు చేశారో లేకపోతే అవి ఎలా ఇచ్చారో నాకు తెలియదు, కానీ వీళ్ళకైతే ఆ ప్యూర్ వెజిటేరియన్, ఆ శాఖధాన్యాలు తిన్న తర్వాత 10 రోజుల తర్వాత జరిగింది ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, వెన్ యూ షో యువర్ డెడికేషన్ టువర్డ్స్ గాడ్, దేవుని విషయంలో మీ క్రియల ద్వారా మీరు యథార్థంగా మీ సమర్పణను చూపించగలిగితే యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక అనుభవాన్ని మీకు ఇచ్చి తీరుతాడు. ఆయన ప్రత్యక్షతను కలిగినటువంటి అనుభవాన్ని మీకు ఇచ్చి తీరుతాడు, వృధా పోదు. అందుకోసం అన్నాడు, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు. ప్రయాస వ్యర్థం కాదన్న, ప్రయాస పడాలా లేదా? ప్రయాస పడ్డమే క్రియల ద్వారా దేవుణ్ణి మనము ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసే విధానం కదా. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రయాసపడుతున్నారు? రిస్క్ తీసుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అలా చేసిన తర్వాత నిజంగా 15వ అధ్యాయంలో చూస్తే, లేక 14వ వచనంలో, ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వారిని పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనబడగా. ఇప్పుడు దేవుడి ప్రత్యక్షత వాళ్ళు పొందుకుంటే అలా అయ్యారా? దేవుని ప్రత్యక్షత పొందుకోకుంటే అలా అయ్యారా? ఎందుకు పొందుకోగలిగారు? వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. ఆపద రాకముందే, పరిస్థితి రాకముందే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. దేవుని స్తోత్రం. మనకు ఆపద వస్తే ఎందుకు చతికిల పడుతున్నాము? ఇప్పుడు మాటలే బాగున్నాయండి బైబిల్లో. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు, ఆయన సహాయం చేసే దేవుడు. మరి మాకు ఆపద వచ్చిందండి, దేవుడు ఏడండి అనేవాళ్ళే చాలా ఎక్కువ మంది అయిపోయారు. హల్లెలూయా. కారణం ఏంటి? ఆపద వచ్చినప్పుడు దేవుడు సహాయం పొందుకోకపోవడానికి కారణం ఏంటి అంటే మన జీవిత విధానము
క్రియల ద్వారా ఎప్పుడు మనం ఆ డెడికేషన్ని చూపించలేదు. క్రియల ద్వారా దేవునికి మన డెడికేషన్ చూపించకపోతే దేవుణ్ణి ఎప్పటికీ మనం అనుభవించలేము. ఒకవేళ మీరు ఎమోషనల్గా ఫీల్ అయిపోతుండొచ్చు, లేకపోతే వచ్చేసాడనేటువంటి భ్రమలో ఉండిపోతుండొచ్చు, కానీ దేవుడు రాడు. హల్లెలూయా. ఇప్పుడు అలా జరిగిందా? ఇప్పుడు వాళ్ళు అలా ఉన్నందుకు, వాళ్ళు దేవుని విషయంలో వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళు ఒక అడుగు రిస్క్ తీసుకొని వేసినందుకు దేవుడు ఆ సిస్టంలోకి దేవుడు వచ్చాడా రాలేదా, ఆ పరిస్థితుల్లోకి దేవుడు వచ్చాడా రాలేదా ప్రూవ్ అవుతుంది కదా. ఏం ప్రూవ్ అవుతుందంటే వాళ్ళ ముఖములు మిగతా వాళ్ళందరికంటే, ఆ మాంసము ఆ ఆహారాన్ని తిన్న వాళ్ళందరికంటే కూడా వీరి ముఖములు ఎలా ఉన్నాయని రాశాడు బైబిల్లో. సౌందర్యముగాను కళగాను అన్నాడు. సౌందర్యంగానంటే ఉట్టి బ్యూటీ మాత్రమే కాదు, కళగాను అంటారు తెలుసా. కళ అంటే జీవ కళ అంటారు. కొద్దిమంది ముఖాలు అందంగా ఉండవు కానీ కళగా ఉంటాయి. దేవుని స్తోత్రం. నేను అబ్జర్వ్ చేశాను. కొంతమంది అందంగా ఉంటారు, కళ ఉండదు. ఒకటి ఉంటే ఒకటి కళగా ఉంటే అందం ఉండదు, అందం ఉంటే కళ ఉండదు. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందంగా కూడా కనపడుతున్నారు, వాళ్ళ ముఖంలో డబుల్ బోనస్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. హల్లెలూయా. ఇక్కడ కూకున్నారు, మీ అందరి ముఖాలు చూస్తుంటే ఏది ఉందో ఏది లేదో నాకు తెలుస్తల్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ మీకు ఆపద వస్తే మాత్రం దేవుడు వచ్చేయాలి. అలా కుదరదు. దేవుడు పద్ధతిలో వెళ్తేనే దేవుడు మన దగ్గర. దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును అంటది బైబిల్. ఆయనే మీద పడి వస్తాడని ఎప్పుడు అనలేదు. ఆయన వద్దకు వచ్చే పద్ధతి మన క్రియలని, మన డెడికేషన్, మన సమర్పణ జీవితాన్ని మనము ఖచ్చితంగా క్రియల ద్వారా చూపించవలసిన అవసరము ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చూపించారు, రహాబు చూపించింది. రహాబు కుటుంబం రక్షించబడిందా లేదా? పుట్టించింది. అబ్రహాం చూపించాడు. అబ్రహాము ఆ రోజు దేవుడు ఆ ఇస్సాకుని బలివ్వకుండా అతన్ని భయపడవాడమని చెప్పి అబ్రహాముని, అతని సంతానాన్ని, తరతరాల్ని ఆశీర్వదించాడా లేదా? దానికి మూలం ఏంటి? ఉట్టిగా ఐ లవ్ యూ జీసస్, ఐ కమ్ టు ద చర్చ్, నువ్వు అంటే నాకు చాలా, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అంటే నీ దగ్గర పెట్టుకోమంటాడు. దేవుని స్తోత్రం. విశ్వాసం ఎప్పుడు కూడా క్రియల ద్వారానే క్వాలిఫికేషన్లోకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఎంతవరకు నిజంగా అలా డెడికేషన్తో చేసే క్రియలు ఏమైనా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ? సండే మందిరానికి రావడం తప్పించి ఇదే పెద్ద విశ్వాసం, ఇదే పెద్ద క్రియ అనుకుంటారు. నిజ జీవితంలో అన్య జనులలో నేను ఊరకే ఉండుడి, అన్య జనుల్లో నేను మహోన్నతుడు. ఐ విల్ గ్లోరిఫై మై సెల్ఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ జెంటైల్స్. వాళ్ళందరి మధ్యలో నేను దేవుడినని తెలిసేలాగా మన భక్తి ఉందా? మన పక్కనోడికి మనం ఎవరో తెలియదు, మన పైనోడికి, ఇంటి పైన ఒక రెంట్కుంటే ఆడికి తెలియదు. మన ఎంత గుప్త క్రైస్తవులు అంటారా? సీక్రెట్ క్రిస్టియన్స్. దేవుని స్తోత్రం. ఈ సీక్రెట్ క్రిస్టియన్స్కి ఆపద వస్తే పబ్లిక్ అంతా చూసేది ఏం చూస్తారంటే, అప్పుడు చూస్తారు వీళ్ళు దేవుని నమ్ముకున్నట్టు ఇట్ట అయిపోయారు అంటారు. అప్పుడు తెలుసుద్ది వీళ్ళు దేవుని దగ్గర మందిరానికి వెళ్ళిపోతారు, యేసుప్రభు దేవుడు అన్నారు, ఇలా అయ్యింది ఏంటి అని చెప్పుకోవడానికి. అలా ఉండాలా మనం? ఇప్పుడు నాకు ఏమైందంటే వాళ్ళ ముఖాలలో వచ్చినటువంటి సౌందర్యము, ఆ కళ చూసినటువంటి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత నేనేమంటానంటే, వెన్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్, దేవునికి నువ్వు యథార్థంగా సమర్పణతో జీవించినట్లయితే వృధా పోదు. గాడ్ విల్ గివ్ యూ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. దేవుడు తనతో నీకు ఒక అనుభవాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ఖచ్చితంగా ఇచ్చే అనుభవం ఎట్లా ఉంటుందంటే, అన్య జనుల మధ్యలో నేను మహోన్నతుడు. పీపుల్ విల్ రికగ్నైజ్ ఇట్. దేవుణ్ణి జనులు గుర్తించాలి అంటే ఒక కుటుంబము, ఒక క్రైస్తవుడు ఆయన మహిమ కొరకు సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలా సిద్ధంగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, అదిగో వాళ్ళు సిద్ధపడుతున్నారు. దేనికి సిద్ధపడుతున్నారు? అన్య జనుల వల్లగా మేము ఉండకూడదు, మేము ప్రత్యేకమైన జనాంగము. ఒకవేళ బానిసలుగా పట్టబడ్డాం కానీ మా పేర్లు కూడా, మా ఐడెంటిటీ కూడా మార్చేశారు. లోకం అదే చేస్తుందండి. ఐడెంటిటీ వాళ్ళ అసలు పేర్లు దానియేలు, అజర్యా ఏంటండి, అనన్య, మిషాయల్ అయితే శద్రకు, మేషకు, అబేద్నెగో, బెల్తెషాజరు పేర్లు కూడా మార్చేశారు. ఐడెంటిటీ మారినా కూడా
రియాలిటీ మారలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమ్ టైమ్స్ మన ఐడెంటిటీ మిస్జడ్జ్ అవుతుందేమో, కానీ మన రియాలిటీ ఎప్పటికీ మిస్సెస్ అవ్వదు. హల్లెలూయా. మోషే ఎవరు? మోషే ఒక ఇశ్రాయేలీయుడు కదా, ఇశ్రాయేలీయుడేనా? మోషే ఇశ్రాయేలీయుడు కాబట్టి అతను ఫారో దగ్గర పెరిగినప్పటికీ, ఫారో ఇంట్లో ఆయన అభ్యాసం చేసినప్పటికీ, మొత్తం మీద ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక ఐగుప్తుని చంపిపాతి పెట్టినప్పుడు ఒక సజ్జనము ద్వారా అతను ఏమన్నాడు, వాళ్ళు ఆడిని చంపేసాడు, మమ్మల్ని చంపేస్తాం అనగానే భయపడింది, ఫారోకు తెలిసిపోద్ది కంపల్సరీ అని ఇక పారిపోతున్నాడు. పారిపోతుంటే ఆయన ఒక ఊరికి వచ్చాడు. ఆ సఫేరా అనేటువంటి ఆ మిద్యాను యాజకుడు ఉండేటువంటి ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాయి జరిపి అక్కడ వాళ్ళ పశువుల మందలకి నీళ్లు పోసాడు. నీళ్లు పోసిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళింది. అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఈ అమ్మాయిలు తొందరగా వచ్చేసారంటే ఐగుప్తీయుడు ఒకడు అన్నదా ఐగుప్తీయుడు ఒకడు. పైన ఐడెంటిటీ ఏంటి, బట్ రియాలిటీ ఏంటి? క్రైస్తవులు మనం ఎవరు? లోకస్తులమా క్రైస్తవులమా? లోకస్తుల క్రియలు మనం చేసినట్టు పర్ఫెక్ట్గా ఎవడు చేయలేడు. ఎవరు మనము? వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ? షద్రకు, మేషక్, అబేద్నెగో, బెల్తెషాజర్ అది లోకం వాళ్ళను ఐడెంటిటీ మార్చినటువంటి ఐడెంటిటీ. కానీ వాళ్ళ రియాలిటీ ఏంటి? దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్ యాహ్వే. షద్రకు, మేషకు, అబేద్నెగో అని బెల్తెషాజర్ని పేరు మార్చినంత మాత్రాన వాళ్ళ రియాలిటీ మారిందా? మనము ఏ ఎండకు ఆ గొడుగు, ఏ ఎండకు ఆ గొడుగు అంటే తెలుసా? తెలీదా? బి ఏ రోమన్ వెన్ ఇన్ రూమ్. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఒదిగిపోతాం. బర్త్డే పార్టీలో మనం చూడాలి, ఎక్కడ చూడాలి? అవుటింగ్స్లో మనం చూడాలి. ఓ జాలీ జాలీ, హ్యాపీ హ్యాపీ, నో ఐడెంటిటీ రిస్క్. ఎవ్వడు సత్యకుడు క్రైస్తవులను గుర్తించే అవకాశం ఇవ్వం మనం. వీఆర్ యాజ్ గుడ్ యాజ్ దెమ్. వాళ్ళకంటే మనమే ఇంకా మంచిగా ప్రూవ్ చేయగలుగుతాం. బట్ దీస్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కీప్ దేర్ ఐడెంటిటీ. వాళ్ళు తమ రియాలిటీని క్రియల ద్వారా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. అలా దానికి రిస్క్ ఏంటంటే 10 రోజుల దాకా శాఖధాన్యాలు తింటాం. దానికి రిజల్ట్ ఏంటంటే దేవుని ప్రత్యక్షత. గాడ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. వాళ్ళ ముఖాలన్నీ కూడా అందంగాను కలగాను దేవుడు చేశాడు. ఇది అప్పటిదాకానే ఉందా? ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమవ్వాలి? ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ షుడ్ బి గ్లోరిఫైడ్. ఏమన్నాడు? మీరు ఊరికే ఉండండి, నేను అన్యజనులలో, యేసుప్రభు అన్నాడు అన్యజనుల్లో ఆయనకు మహిమ రావాలంటే ఆయన పిల్లల మీదకి ఒక పరిస్థితి రావాలి. ఆ పరిస్థితిని ఆ పిల్లలు తమ విశ్వాసం ద్వారా తమ క్రియలను బట్టి అధిగమించాలి. వాళ్ళు దేవుణ్ణి అనుభవించాలి, ప్రత్యక్షంగా దేవుణ్ణి అనుభవించాలి. ఆ తర్వాత లోకానికి తెలుసుద్ది ఈయన దేవుడు. మనం మొదటిదే దాటలేకపోతున్నాం. విశ్వాసానికి తగినటువంటి సమర్పణతో కూడినటువంటి ఒక్క క్రియలో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వటం లేదు. కానీ ఆపదలు వస్తే మాత్రం దేవుడు రావట్లేదు. అందుకోసం ప్రాబ్లం. పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు మనకి, ఆయన ఆపత్కాలం ముందు నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ కాడు అంటున్నాడు. అయినా మిస్ అయిపోతున్నాం కదా. కారణం ఏంటి? ఎందుకంటే మన విశ్వాసము దేవుణ్ణి నమ్ముకున్నామనే మాటే కానీ ఎక్కడ కూడా మన క్రిస్టియానిటీ రివీల్ అవ్వటం లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లోకంలో ఇమిడిపోయినట్లుగా దేవునిలో ఇమడలేకపోతున్నాం. హల్లెలూయా. వాళ్ళ ఐడెంటిటీ మార్చిన వాళ్ళ రియాలిటీని వాళ్ళు కాపాడుకోవాలని చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. When the world is trying to change our identity, we are trying to follow the world. ఎప్పుడైతే మన గుర్తింపుని లోకం మార్చడానికి ట్రై చేస్తుందో మనం అందులో ఒదిగిపోతున్నాం. మన క్రైస్తవులం, మనం దేవుని బిడ్డలమని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈరోజు చాలామంది
ఇష్టపడటం లేదు. హల్లెలూయా. చాలామంది చాలా విషయాలు నన్ను అడుగుతుంటారు. కొద్దిమంది అది చేయొచ్చు, కొద్దిమంది ఇది చేయొచ్చు అంటారు. నేను కొన్ని చెప్తున్నప్పుడు నేను కొంచెం కఠినంగా మాట్లాడితే కొంతమంది నచ్చకపోవచ్చు. ఉదాహరణకి మనకి సిస్టర్స్లో బొట్టు విషయంలో కొన్నిసార్లు నేను అడిగితే చెప్పాను, వీ హ్యావ్ టు రివీల్ అవర్ ఐడెంటిటీ. మన రియాలిటీ ఏందో లోకానికి తెలియాలి. బైబిల్ చెప్తున్న ప్రకారము సింప్లిసిటీ గివ్స్ రెస్పెక్ట్. సింప్లిసిటీ గివ్స్, మీరు అనుకుంటారు ఏమి సింపుల్గా ఉంటే మనకి గౌరవం ఉండదేమో, అందుకోసం మంచిగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి మంచిగా ఫేషియల్ ఇంకేంట్రా మనకు ఆ పేరు ఏదో అంటారు, గోర్లు తీసుకోవడము, ఆ మెనిక్యూర్ పెడిక్యూర్ అవన్నీ చేసుకుని అలా కనబడితే ప్రైజ్ ది లార్డ్. అమ్మా, తగు మాత్రపు వస్త్రము, జడలు మీరు ఎక్కువగా అల్లుకోకూడదు. స్త్రీకి ఎంట్రుకలు ఎందుకు ఇచ్చారంట? పైట చెంగు కింద లేకుంటే గౌరవం కింద ఇచ్చారంట. ఎంట్రుకలు విరబూసుకోకూడదు, తల కప్పుకోవాలి. తల కప్పుకోవడం ఇష్టం లేకుంటే కట్ చేసుకోవాలన్నాడు. కానీ దే ఫ్లాంట్, చాలా మంది చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. క్రైస్తవుల ఫంక్షన్కి వెళ్తే నేను ముళ్ళ మీద ఉంటాను. నాకు ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, దే ఫ్లాంట్ దే బ్యూటీ. లోకస్తులకి వాళ్ళకి. బట్ వీళ్ళలా కాదు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ రియాలిటీ. డూ యూ ఫైట్ ఫర్ యువర్ రియాలిటీ? నిజంగా ప్రాణం పోయినా నా దేవుణ్ణి అవమానం వచ్చేది నేను చెయ్యను అని తీర్మానంతో మనం ఉండగలుగుతున్నావా? లేదు. వి మింగిల్ అప్ విత్ ద వరల్డ్ యాజ్ గుడ్ యాజ్ ద వరల్డ్. లోకంలో వాళ్ళు ఉన్నారు, మనం అలాగే ఉంటాం. వాళ్ళని అసలు క్రైస్తవులను గుర్తించడమే కష్టం. గుప్త క్రైస్తవం. హల్లెలూయా. బట్ వీళ్ళు దేవుడి కోసమని తమ రియాలిటీని పక్కన పెట్టలేదు. ఆ పేర్లు మార్చారు. ఐడెంటిటీ మారిపోయినా సరే రియాలిటీ వాళ్ళలో మాత్రము వాళ్ళు మారలేదు. మారకుండా ఏం చేశారు? దేవుని కోసం అంటూ రిస్క్ తీసుకొని క్రియలు చేశారా లేదా? ఇప్పుడు క్రియలు చేసినందుకు దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా లేదా? వాళ్ళ ముఖాలు మిగతా వాళ్ళందరికంటే అందంగాను కలగాను అది ఊరికే జరిగిందా? దే డజంట్ యూజ్ ఏంటది టర్మరిక్, అదు కాస్మెటిక్, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇవన్నీ ఏమి యూజ్ చేయలా. బట్ దే బికమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. వై? దే హ్యాడ్ టేకెన్ ద రిస్క్ ఫర్ దేర్ గాడ్. వాళ్ళ వ్యక్తిత్వాన్ని, గుర్తింపుని శత్రువు ఎప్పుడైతే, ఆ నెబుకద్నెజర్ ఎప్పుడైతే లోకంతో కలిపేయాలనుకున్నాడో వాళ్ళు కలవలేదు. హల్లెలూయా. దే డిడ్ నాట్ మిక్స్ దెమ్ అప్ విత్ ద వరల్డ్. వాళ్ళు లోకస్తులలాగా పిలువబడ్డం వాళ్ళకి. మోషే ఎందుకు బాధపడతానంటే హీ లుక్స్, హిజ్ ఐడెంటిటీ ఈజ్ అన్ ఈజిప్షియన్ బట్ ఇన్సైడ్ హీ ఈజ్ అన్ ఇస్రాయలైట్. ఇప్పుడు మోషే ఐగుప్తీయుడిగా ఉంటే ఐడెంటిటీ ప్రకారం ఉండుంటే మోషేకి వాళ్ళు ఏం చేస్తే నాకెందుకు అనుకునేవాడు. కానీ రియాలిటీ ఏంటిది? అతను ఇశ్రాయేలీయుడు కాబట్టి రియాలిటీకి ఐడెంటిటీకి మధ్యలో నలిగిపోతున్నాడు. ఈ ఫైనల్గా డిసిజన్ తీసుకున్నాడు, ఐ డోంట్ వాంట్ ఎనీ ఐడెంటిటీ, ఐ వాంట్ ద రియాలిటీ అనుకున్నాడు. అది ప్రూవ్ చేసుకోవడానికే పరిగెడుతున్నా కూడా అక్కడ చూసిన ఆవిడ అంటుంది, ఐగుప్తీయుడు ఒకడు వచ్చాడు అంటుంది. బట్ హీ వాజ్ ఫైటింగ్ ఫర్ దాట్. వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. దేనికంటే ఐడెంటిటీకి రియాలిటీకి మధ్యలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. దే వాంట్ టు ప్రూవ్ దేర్ గాడ్, దేవుడి పిల్లలము అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎక్కడ ట్రై చేస్తున్నారు? ఆపత్కాలం వస్తే అప్పటికప్పుడు దేవుడు విడిపించేయాలి, ఆయన మహింపరచాలి, ఇంతే ఆలోచిస్తారు. కానీ దేవుడి కోసం అంటూ దేవుడిని పిల్లలుగా మిమ్మల్ని మీరు ఎక్కడ ప్రూవ్ చేసుకుంటున్నారు? మాటలో ప్రూవ్ చేసుకుంటున్నారా? కల్చర్లో ప్రూవ్ చేసుకుంటున్నారా? అమ్మా, పేతురు అన్నాడు తగు మాత్రపు వస్త్రములే కానీ ఎక్కువగా అలంకారం కూడా చేసుకోవద్దు అన్నాడు.
ఈరోజు అలంకారం లేని క్రైస్తవుని చూపించారు. పాతకాలం అప్పటి వాళ్ళకి అక్కడ ఆ పౌల్ గారు చెప్పింది అది మనకు కాదు, అక్కడ వాళ్ళు చెప్పినవన్నీ కూడా అప్పటిన్న సంఘాలకు చెప్పారు. మరి వాళ్ళే పరలోకం పోతారు, వాళ్ళకి బైబిల్, మరి మీకెందుకు? వాళ్ళకైతే మీకెందుకు? హల్లెలూయా. దేవుడు ఆయనే కావాలి, వాళ్ళకి సహాయం చేసిన దేవుడే మనకు సహాయం చేయాలి. వాళ్ళు చేసినటువంటి భక్తి మాత్రం మనం చేయం. హల్లెలూయా. మొత్తం మీద అయితే ఏం జరిగింది? వాళ్ళు దేవుడు ఎక్స్పీరియన్స్ వచ్చిందా లేదా? దేవుడి కోసము క్రియ చేస్తే, మనం కూడా దేవుడి కోసం అంటూ క్రియలు చేస్తే దేవుణ్ణి అనుభవిస్తామా, అనుభవించమా? అనుభవిస్తే దేవుడు అనుభవాన్ని మన వట్టుకే వదిలేస్తాడా? వాళ్ళకు ప్రాబ్లం వచ్చింది. అదేంటి? వాళ్ళ రాజు వాళ్ళ దేవతలకి దేవుళ్ళకి పెట్టిన ఆహారం పెట్టి వాళ్ళ పానం చేసేది ఇస్తామనుకున్నాడు. వాళ్ళకి అది ఇష్టం లేదు. వాళ్ళ ఐడెంటిటీని మార్చినంత మాత్రం వాళ్ళ రియాలిటీ మార్చుకోవడం ఇష్టపడలా. వాళ్ళైతే మా రియాలిటీ మాకు కావాలనుకున్నాను, మేము దేవుని పిల్లలు, మేము ఇవన్నీ అపవిత్రపరచుకోము అన్న రిస్క్ తీసుకున్నాం. 10 రోజులు టైం ఇచ్చారు. 10 రోజుల తర్వాత వాళ్ళు శాఖదనాల తర్వాత నిజంగానే వాళ్ళ గ్లో వచ్చింది, నిజంగానే దేవుని వాళ్ళు అనుభవించారు. ఈ అనుభవం వాళ్ళ వరకే ఉంచేశాడు ఆ దేవుడు. తర్వాత చూస్తాము, తర్వాత కొంచెం ముందుకెళ్తే 15వ వచనంలో చదివాం, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యములను ఇచ్చెను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడు ఉండెను. నెబుకద్నెజరు తన సముఖము వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే, అక్కడ రాయబడిన మాట 20వ వచనంలో రాస్తాడు, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యం అంతటా నుండి శకునగాండ్ర కంటేను గారడీ విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. హల్లెలూయా. ఎన్ని దినములు వాళ్ళు పరీక్షించమన్నారు? వాళ్ళు ఎన్ని రెట్లు ఎక్కువయ్యారు? ఒక పర్సెంట్ కూడా అటు ఇటు కాలా, అంతేనా? వాళ్ళు ఏమన్నారు? ట్రై us 10 days, 10 రోజులు మేము మా రియాలిటీని మేము ప్రదర్శిస్తాం. 10 days తర్వాత చూడండి అన్నాడు. 10 days తర్వాత వాళ్ళకి ఆ గ్లో వచ్చి దేవుని అనుభవించినటువంటి పరిస్థితి వచ్చిందా రాలేదా? దానికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి ఏమేమి అనుగ్రహించాడో అక్కడ రాయబడింది. అదంతా వచ్చిన తర్వాత వాళ్ళ వరకే ఉంచాడా దాన్ని? నో 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 నో. రాజుగారు అంటున్నారు, వీళ్ళు మిగతా వాళ్ళందరికంటే కూడా 10 times బెటర్ అంటున్నాడు. హల్లెలూయా. 10 times బెటర్ అని ఇప్పుడు లోకస్తులకు తెలిసిందా తెలియలేదా? అలా లోకస్తులకి ఈయన దేవుడని ఈయన ప్రత్యేకత వాళ్ళు చూపించడానికి ఇష్టపడితే ఒకరోజు బయటకు వచ్చిందా రాలేదా? బయట లోకానికి దేవుడు తెలియాలంటే క్రైస్తవులు దాచుకొని గుప్తంగా ఉంటే మంచిదా? దేవుని కొరకు బ్రతికే జీవితం ముఖ్యమా? ఉట్టిగా పాస్టర్ గారు అన్నారు కదా అని చెప్పి ఊరికే సింపుల్ క్రిస్టియానిటీ కాదు. ఆర్ యు ఇన్వాల్వింగ్ ఎందులో అయినా, దేవుని క్రియల్లో ఎక్కడైనా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈవెన్ ద వరల్డ్ ట్రై టు చేంజ్ దేర్ ఐడెంటిటీ, దే డస్ నాట్ లీవ్ ద రియాలిటీ. ఈరోజు నిజంగా లోకస్తుల్లాగా లోకంలో ఎలా కలిసిపోతున్నాం క్రైస్తవులు. ఎక్కడ ఇతరులకి మనకి తేడా ఉండట్లేదు, కానీ దేవుడు ఆపద వస్తే మాత్రం విడిపించాలనుకుంటున్నాం. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? ఆ పాస్టర్ గారు వాళ్ళందరూ ఉండట్లేదు, మేమైతే క్రైస్తవులాగానే మేము బొట్లు పెట్టుకోవట్లేదు, మేము సగువాస్త్రపు వస్త్రములే, బైబిల్ కూడా సంకలో పెట్టుకుంటాం పాస్టర్ గారు, అందరికీ మేము క్రిస్టియన్స్ అని తెలుస్తుందండి. అదా క్రియలు? అవి క్రియలా? వేర్ ఆర్ యూ ఫైటింగ్ ఫర్ యువర్ రియాలిటీ? దేవుని కొరకు, ఆయన ప్రూవ్ చేయడం కొరకు ఎక్కడ కొట్లాడుతున్నాం మనం? అలాంటి భక్తి ఎక్కడ చేస్తున్నాం? చేయటం లేదు.